సూపర్ సిక్స్కి సంబంధించిన దాంట్లో అయితే ఒకటి ఇక్కడ 3 అంశాలు. అన్నదాత సుఖీభావది సరిపోదు అన్నటువంటిది కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అయితే సరిపోతుంది. ఇక్కడ వైసీపీ వాళ్ళు దాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నది ఏంటంటే దాదాపుగా 44 లక్షల మంది ఏమో రైతులు ఉన్నారు. 44 లక్షల మంది రైతులకి సంబంధించి అయితే వీళ్ళు ఇచ్చేటటువంటి 14,000 రూపాయలు సరిపోతుంది. ఇంకోటి ఈలో అది 51 లక్షల మంది అని కొంతమంది చెప్తున్నారు. అది నిజమైన కేంద్రం 10,000 ఇస్తానంటుంది. అది రాబోయేటటువంటి రోజుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉంటుంది. ఆ లెక్కను చూస్తే అందరికీ సరిపోయినట్టు. కాబట్టి అన్నదాత సుఖీభావకి ప్రాబ్లం లేదు. స్టూడెంట్స్కి సంబంధించిన అంకె దగ్గర ఒక కన్ఫ్యూజన్ ఉంది. 84 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి దాంట్లో చివరికి 84 లక్షలు ఇంటూ 15,000 అయితే ఒక లెక్క ఉంది. ఇప్పుడు అది సరిపోదు, వీళ్ళు ఇచ్చే 9,000 కోట్లు దాదాపు 11,000 కోట్లు 12,000 కోట్లు కావాల్సి వస్తున్న పక్కన కాంగ్రెస్ పార్టీను వైసీపీని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. అందులో వాస్తవం ఎంత, అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు రాష్ట్రంలో, అందులో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం.